ఒక ఊర్లో ఒక వ్యాపారి ఎంత తిన్నా తరగని ఆస్తి, కానీ ఆ వ్యాపారికి మాత్రం మనశ్శాంతి అనేది లేదు. అది గమనించిన నౌకరు, అయ్యా ఊరి చివన ఒక బాబా ఉంటాడయ్యా, అతని దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పండి, ఆయన పరిష్కరించవచ్చు అని చెప్తాడు. అయితే అది నమ్మి వ్యాపారి ఆ ఊరి చివరికి వెళ్తాడు. ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి తన సమస్య అంటే చెప్తాడు. అయ్యా నాకు ఇలా మనశ్శాంతి ఉండట్లేదు, కానీ నా దగ్గర తరగని ఆస్తి అంతా ఉందని అంత ఆస్తి అంతా మూటగట్టి ఆయనకి చూపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, 2 నిమిషాలు ఆలోచించి ఉంటాయి చూసారా, అంటే మనీ ఉంటాయిగా, ఆయన్ని తీసుకొని పరుగులు పెడతాడు. అది చూసిన వ్యాపారి, అయ్యో నేను వచ్చింది బాబా దగ్గరికి కాదా దొంగ దగ్గరికా అని చేరుకొని ఆయన వెనకాల కూడా పరుగులు పెడతాడు. అయితే బాబా ఎంత వెంబడబడినా కానీ దొరకడు. లాస్ట్కి వ్యాపారికి అవస్థ వచ్చి తిరిగి వచ్చేద్దామని మళ్ళీ నడుస్తుండగా అతని ఆశ్రమం ఎదురైంది. ఆశ్రమం ముందు అతని డబ్బుల మూట, నా డబ్బుల మూట నాకు దొరికింది అని ఉరుక్కుంటా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు ఆ డబ్బుల మూటని. అప్పుడు బాబా గారు బయటకు వచ్చి, ఇప్పుడు నీ ధనం దొరకపోతే నీకు ఏమయ్యేది అని అడుగుతాడు. ఆయన అంటాడు, వ్యాపారి నా సర్వస్వం పోయేది అంటాడు. అప్పుడు బాబా అంటాడు, నీ సర్వస్వం పోయేదా, నీ సర్వస్వం పోతే ఏమైద్ది అని అడుగుతాడు. అప్పుడు వ్యాపారి అంటాడు, నా సర్వస్వం పోతే ఏమైద్ది, నా ప్రశాంతత పోయింది అంటాడు. ఇప్పుడు అర్థమైందా, నీ ప్రశాంతత ఎలా పోతుంది, నీ దగ్గర ఉన్న వస్తువు పోతే పోతుంది, నీ దగ్గర నా వస్తువు ఉంది కదా, ఇంకా ప్రశాంతత ఎందుకు పోతుంది, మన దగ్గర ఉన్నదాంతో సంతోషపెడితే ప్రశాంతత ఎక్కడికి పోదు. లేనివాడి గురించి ఎక్కువగా లేనివాడి గురించి ఆశపడకూడదు, ఉన్నదాంతో సంతోషపడాలి అని దీని మీనింగ్.